గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి దేవాలయం అండి ఇది. మేము కూడా దర్శనం చేసుకొని వచ్చాం. కాశీ యాత్ర వెళ్ళే ముందు కుండలేశ్వర స్వామి దర్శనం చేసుకొని వెళ్ళినట్లయితే శుభప్రదం అని అయితే గురువుగారు చెప్పారు కదా. అదేవిధంగా మేము దర్శనం చేసుకోవడానికైతే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వృద్ధ గౌతమి నది, గోదావరి నది ఉంటుంది. ఈ గోదావరి నది సముద్రుడు కలిసినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ పురాణం ఏమిటంటే, గోదావరి నదికి, వృద్ధ గౌతమి నది గోదావరి నదికి సముద్రుడు ఎదురైనప్పుడు, కలిసినప్పుడు వారికి గుర్తుగా 2 చెవు కుండలాలనైతే సముద్రుడు బహుకరించారట వృద్ధ గౌతమి నదికి. అప్పుడు ఆ గుర్తుగా ఉండేటట్టుగా ఒక చెవు కుండనాలని, ఒక చెవు పువ్వునైతే ఈ ఉన్నటువంటి నదీ తీరంలో లోపల అయితే ఒకటి కంచుగోడలతో నిర్మించి ఆ రోజుల్లో అక్కడైతే ప్రతిష్ఠ చేశారట. ఇంకొకటి నది ఒడ్డున ప్రతిష్ఠ చేశారట. ఇప్పుడు మనం దర్శించుకునేటటువంటిది నది ఒడ్డున ఉన్నటువంటిది. ఈ నది లోపల కూడా దేవతలు వచ్చి దర్శనం చేసుకొని, అందులో కూడా ఒక శివాలయం ఉందని అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం ప్రకారం అయ్యగారు అయితే చెప్పారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి స్టోరీ. మనకి చాలామంది రకరకాలుగా చెప్తున్నారు. ఇక్కడ పూజారి చెప్పింది అయితే మాత్రం ఇది. అయితే ఈ కంపల్సరీ వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళినట్లయితే శుభప్రదం అని తెలిసి మేమైతే ఇక్కడికి వచ్చాము. అక్కడ ఉన్నటువంటి శివలింగము కూడా చెవు కుందు ఎలా ఉంటుందో అలానే ఉండడం విచిత్రం.